ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాల గురించి వివరించారు. ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాల గురించి వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆర్సిలర్మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. క్యాప్టివ్ పోర్ట్ కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరిందన్నారు. స్టీల్ ప్లాంట్ వలన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి అన్నారు. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. బార్ లైసెన్సులు 25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రైవేట్ లిమిటెడ్ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్ తిరుపతిలో 327 కోట్ల పెట్టుబడితో 570 మంది ఉపాధి అవకాశాలు. అదేవిధంగా వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంకి 5 స్టార్ హోటల్ అండ్ ఐటీ స్పేస్ 899 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి అవకాశాలు. ఈ టూరిజం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు వీళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ రీయింబర్స్మెంట్ 15 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో రీయింబర్స్మెంట్ స్కీమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ మిగతావన్నీ కూడా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం పాలసీ దానికి లోబడి అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిసిటీలో ఆల్రెడీ ఒక యూనిట్ ఉంది. అక్కడ ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం 2475 కోట్ల రూపాయల పెట్టుబడితో 5150 మందికి మరి ఉపాధి అవకాశాలు లభించే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సెన్సోరియం ఫోటానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్స్ ప్యాకేజింగ్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 1057 కోట్ల రూపాయలతో 622 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మంత్రిమండలికి వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీవీఐఎల్ 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది 10th షెడ్యూల్లో ఉంది మన విభజన చట్టం ప్రకారం. అది 2024 వరకు కూడా మరి హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ నుంచే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యకలాపాలు నిర్వహించబడతా ఉన్నాయి. మరి 2024 తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ని చేర్పించుకోమో, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్టివిటీస్ పెట్టమని చెప్పేసి చేయలేమో అని చెప్పేసి చెప్పేమిట మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1905లోని 22A నిషేధ జాబితాలో ప్రభుత్వం కేటాయించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు చట్టవిరుద్ధ బదిలీని ఇప్పుడు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటాయి. వాటిని ఇల్లీగల్ ఉండే ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి, దొంగ డాక్యుమెంట్స్తో లేకపోతే రకరకాల వీటితో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజుని రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ మినహాయింపు ఇవ్వడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పాస్ పుస్తకాలు కానివ్వండి, 22Aకి సంబంధించిన కానివ్వండి, మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వారు వాటిని త్వరితగతిన వాటిని సాల్వ్ చేయాలి, ప్రజలు కొంత ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం